విషయం లాజరు కుటుంబం గురించి చదివితే బైబిల్ వాళ్ళ తల్లిదండ్రులు ఉండట్లేదు. మరియా మార్త లాజరు ఇద్దరు అక్కలు కోడలు తమ్ముడు పుట్టాడేమంటే వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు చచ్చిపోయారో తెలియదు. ఈ ముగ్గురు పేద స్థితి ఏమీ లేనటువంటి నిరుపేదలు. ఈ నిరుపేదలు ఏం చేశారంటే ఏసయ్య ఊరు వచ్చినప్పుడల్లా అయ్యా నువ్వు ఎక్కడా భోజనం చేయొద్దయ్యా మా ఇంటికే అయ్యా అని చెప్పి తీసుకెళ్ళి భోజనం పెట్టేవాళ్ళు. అన్న దగ్గర ఏముందండి, ధనవంతులు మాట్లాడుకుంటూ ఉంటారు చక్కగా, ఏంట్రా పెట్టేది. పరిచయులు శాస్త్రులు అబ్బా నిలువుటంగీలు వేసుకుని తిరుగుతున్నారు యెరూషలేమంతా. యేసు ప్రభువుని భోజనానికి పిలిచిన వాళ్ళు లేరు. కానీ మరియా మార్త లాజరు మాత్రం అయ్యా నాతో పాటు వాళ్ళు ఉండాలి ఎందుకంటే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా, ఆ ఊరు వెళ్ళినప్పుడు బేతనియా గ్రామం వెళ్ళినప్పుడల్లా భోజనం పెట్టారు. అందుకనే లాజరు చచ్చిపోతే అయ్యా నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు బతికేవాడే అనగలిగారు. తెలుసా, నీకుందా ఒక భరోసా ఉందా? అయ్యా నువ్వు మా ఇంట్లో ఉంటే ఈ అన్యాయం జరిగేది కాదయ్యా, ఈ మరణం సంభవించేది కాదయ్యా అని అడగగలిగే దమ్ము నీకుందా? యా ఈరుకుంది. మరి ఆ మార్తలండి అయ్యా మా తమ్ముడు నువ్వుంటే బతికేవాడు, ఇప్పటికైనా నువ్వు తిరిగి లేపుతావయ్యా పునరుత్థానంలో అని చెప్పి నమ్మారు. ఇప్పుడు ఏసై జ్ఞాపకం చేసుకున్నాడు. అరే పేదలైన పిల్లలు ముగ్గురు అనాథలను ఎలాగా చేరతీశారు. పరిశుద్ధుడికి భోజనం పెట్టే మనసేళ్ళకి వచ్చింది. ఎంత మంచి వాళ్ళు ఏడవటం నేను చూడలేను. అది ఎంత మంచి మనసు మీ బిడ్డలు ఏడవటం నేను చూడ